నమస్తే. ఎంపీ న్యూస్ మన ప్రజలకు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. ఆదాని అంబానీ నుంచి ఎంత ముట్టింది? వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ నల్లధనం అంబానీ ఆదాలకు ఎంత ముట్టింది అని చెప్పేసి కాంగ్రెస్ పై విరుచుకుపడ్డాడు. మరి 10 సంవత్సరాలు నీరవ్ మోడీ, అన్ని మోడీలు, నీరవ్ మోడీ అని ఇంకా 10 రకాలు చాలా మంది బ్యాంకులలో అప్పు తీసుకుని కొట్టిపోయిండు. కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా బ్యాంకు రుణాలు కొట్టి అవుట్ ఆఫ్ వెళ్ళిపోయిండు. ఇంతవరకు ఆయన పట్టుకొచ్చిందే, ఆయన రికవరీ చేసింది. ఇక బీజేపీ ఏమంటుండు, మన నరేంద్ర మోడీ అంటుండే ఇప్పుడు ఎంత ముట్టింది నీకు ఆదాని అంబానీ నుంచి అని అంటాడు. ఫస్ట్ మీ సంగతి చూసినాక ఎంత ముట్టిందని అడగండి. దానికి అర్థం ఉంటుంది, పర్థం ఉంటుంది. మీరు 10 సంవత్సరాలు ఉంటే అందరూ బ్యాంకులలో అప్పు తీసుకొని అందరూ కొట్టిపోయిండు. ఇంతవరకు బయటకు వచ్చిలేదు, వాళ్ళకి రికవరీ చేసింది లేదు. ఫస్ట్ వాళ్ళకి రికవరీ చేసిన తర్వాత ఆ పని మీరు చేసిన తర్వాత ఈ మాట్లాడితే అర్థం పర్థం ఉంటుంది. అది రికవరీ చేయరు. విజయ్ మాల్యా కాంచెను, నీరవ్ మోడీ, ఇంకా చాలా మంది ఉన్నారు. బ్యాంకులో అప్పు తీసుకోవడం, కోట్లు మామూలు 1000 కాదు 2000 కాదు, కోట్ల అప్పు తీసుకొని జంప్ అవ్వడం, ఊరితో చేసినట్టుకోవడం. మళ్ళా రికవరీ అయ్యేంత వరకు వాళ్ళని పట్టుకొచ్చే గతి లేదు. మళ్ళీ వాళ్ళే ఉల్టా ఏమంటారు, ఆదాని అంబానీ నుంచి ఎంత ముట్టింది అంటారు. ఇంక దీనికి అర్థం ఉందా? కూలిన బతుకులు, బాచుపల్లిలో కుప్పకూలిన అపార్ట్మెంట్ రిటర్నింగ్ బాల్, 4 బర్డ్ సహా 7 మృతి. హైదరాబాద్ బాచుపల్లిలో అపార్ట్మెంట్ కట్టడానికి దాదాపుగా 50 నుంచి 100 మంది కూలీలు బీహార్ నుంచో ఉత్తరప్రదేశ్ నుంచో అపార్ట్మెంట్ కట్టడానికి వలస కూలీలు బాచుపల్లిలో అపార్ట్మెంట్ కట్టడం అయిపోయిందట. దాని తర్వాత అపార్ట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రహారీ గోడ నిర్మిస్తున్న క్రమంలో 2-3 రోజుల నుంచి వర్షాలు పడతాయి కాబట్టి ఆ వర్షాలకు తడికి తట్టుకోలేక ఆ గోడ కూలింది. వీళ్ళు అపార్ట్మెంట్ కట్టుకోవడానికి వేరే రూమ్లలో కిరాయికుంటారు. ఎప్పుడైనా కూడా అపార్ట్మెంట్ కట్టడానికి వచ్చిన వలస కూలీలు ఎప్పుడైనా అపార్ట్మెంట్ పక్కనే ఖాళీ జాగుంటే అక్కడనే గుడి చేసుకొని అక్కడనే ఆవాసం ఉంటారు. ఒక 6 నెలలు. ఈ అపార్ట్మెంట్ అయిపోయేసరికి 6 నెలలు పడుతుంది, టైం పడుతుంది. కాబట్టి ఈ 6 నెలలు పని దొరికిందని చెప్పేసి వాళ్ళు ఎక్కడ కిరాయి తీసుకోకుండా పక్కనే గుడిసెలు వేసుకొని డేరాలు వేసుకొని అక్కడనే జీవనం కొనసాగుతారు. అదే క్రమంలో దీని పక్కనే డేరాలు వేసుకొని గుడిసెలు వేసుకొని ఉన్న క్రమంలోనే అపార్ట్మెంట్ కట్టడంతా అయిపోయిన తర్వాత ప్రహారీ గోడ నిర్మించే క్రమంలో ఈ వర్షానికి అది తడిసి కూలిపోవడంతో పక్కన ఉన్న గుడిసెల మీద పడడంతో 4 బాలుడు 7 మృతి చెందిన వార్త మనం చూడొచ్చు. దాంతో ఏమైంది, నిర్మాణ సంస్థ యజమాని, 2 కాంట్రాక్టర్లు అరెస్టు, ప్రాజెక్టు అనుమతులను నిలిపివేసిన హెచ్ఎండిఏ. కేసీఆర్ రైతు ఖాతాలు చూడు, మే 9 లోపు రైతు భరోసా నిధులు వేస్తా అన్న 69 లక్షల మందికి 6 లోపే వేశా. నిజామాబాద్ లో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు మనం చూడొచ్చు. కేసీఆర్ ఏమైనా చిన్న మాట అపోజిషన్ పార్టీ దాన్నే పట్టుకొని రోజంతా మాట్లాడుతుంటాడు. రైతు బంధు వీళ్ళే ఆపిళ్ళు, కాంగ్రెస్ వాళ్ళే, రైతు బంధు సీఎంఏ ఆపిళ్ళు అని చెప్పేసి మాట్లాడతారు కేసీఆర్. సీఎంఏ ఎత్తా 6 లోపు 9 లోపు 8 లోపు ఎత్తా అని చెప్పేసి అన్నాడు. ఆల్రెడీ 6వ తారీఖు ఆ ముచ్చట చెప్పిండు, 5వ తారీఖు 6వ తారీఖు ఆ ముచ్చట చెప్పిండు. 6వ తారీఖు రోజే దాదాపు 90% వేసిండు. ఇంకా 1% 2% ఉన్నానంగా ఎన్నికల సంఘం ఇప్పుడు ఎన్నికలనే కాబట్టి వద్దని చెప్పేసి అది నిలిపేసింది. అది నిలిపేసినందుకు ఎన్నికల సంఘం మన పరిధిలో ఉంటుంది, వాళ్ళ ఇష్టం. అది వీళ్ళు చెప్తారు హ్యాపీళ్ళు అంటే ఎవరు కాంప్లైంట్ చేయొచ్చు, వేరే వాళ్ళు అపోజిషన్లో ఇంకెవరో లేదా టీఆర్ఎస్లో ఎవరు ఇచ్చినో తెలియదు. కాంప్లైంట్ ఇవ్వడం వల్లనే వాళ్ళు ఇట్లా ఎన్నికల మూమెంట్లో రైతు బంధు ఎత్తాలు అని చెప్పి ఎవరో కాంప్లైంట్ ఇవ్వడం వల్లనే వాళ్ళు ఎన్నికల సంఘం ఆపింది. దానికి చిన్న పిల్లలకి అన్నీ తెలుస్తుంది ఎవరు ఆపిల్ లేకపోతే అనేది. ఆల్రెడీ పేపర్ వార్త వచ్చింది, ఎన్నికల సంఘం నిలిపివేయబడ్డది. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి రైతు బంధు చేయొద్దు, అందుకే నిలిపివేస్తుందని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్పింది. అది చూసుకోకుండా కాంగ్రెస్ ఆపిల్ సీఎంఏ చెప్పని అబద్ధాలు ముచ్చట చెప్తారు ఎవరు, కేసీఆర్. అందుకే ఏమంటాడు, రైతు ఖాతాలు చూసుకో కేసీఆర్ అని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు మనం చూడొచ్చు. మోడీ మళ్ళీ గెలిస్తే ఎన్నికలు రష్యా సైన్యాల మాదిరిగా 30 ఏళ్ల పాటు తననే ప్రధానిగా ప్రకటించుకుంటాడు. ఇప్పటికే 10 సంవత్సరాలు మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇంకోసారి గెలిస్తే మాత్రం ఇక ఎన్నికలు కూడా నేనే ప్రధానాన్ని చైనాలో మాదిరిగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు పరిపాలిస్తారు. మన దేశం కూడా ఆ దేశంలోకి తయారవుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, మోడీ మళ్ళా గెలిస్తే మాత్రం ప్రమాదం ఉంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు.